డాబర్ వాటికా అండ్ రిచ్ కోకోనట్ హెయిర్ ఆయిల్ ప్రెజెంట్స్ లక్ష్మీదేవి తలుపు తట్టింది అంతా శుభమే. ఈరోజు వల్లి గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ 1 year కోర్స్ ఏదైతే ఉందో ఆ కంప్యూటర్ కోర్స్ తను అది చేస్తే తప్పకుండా ఉద్యోగం సంపాదిస్తాను అని అనుకున్నారు. సో వల్లి గారు మీరు అనుకున్నట్టు ఆ కోర్సుకు కావాల్సిన ఫీజు ఏదైతే ఉందో అది ఇప్పుడు మీ చేతికి అందింది అండ్ మీరు అతి త్వరలో తప్పకుండా ఆ కోర్సులో జాయిన్ అయిపోవచ్చు. సో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే జీ తెలుగు వాళ్ళు కండక్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు నాకు మంచి సహాయాన్ని అందించారు. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే. మా ఫ్యామిలీ అందరికీ ఒక మళ్ళీ మంచి లైఫ్ను ఇచ్చి కొత్త జీవితాన్ని ఇచ్చారు సార్. గాని ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. ఇలాంటి ప్రోగ్రాంలు మీరు ఎన్నో చేసి ఇంకెన్నో అద్భుతాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే వల్లి గారు ఇప్పటివరకు కోర్సు కావాల్సిన 60,000 రూపాయలు మీ చేతికి అందాయి. కానీ మా ఈ లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం ద్వారా అండ్ అలాగే తమ్ముళ్ళు ఉన్నారు అండ్ ఇంట్లో అవసరాలు ఉన్నాయి. మా తరఫు నుంచి మరో 20,000 రూపాయలు అది కూడా మీకు అందించాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ప్రాణం ఎప్పుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించి తను సాధించాలనే లక్ష్యంతో ముందుకి పయనిస్తూ ఉన్నాడు అండ్ తనతో పాటు తన కుటుంబాన్ని కూడా చాలా బాగా చూసుకోవాలని కోరుకున్నాడు. తనకి చిన్నప్పటి నుంచి కళ్ళు కనపడకపోయినా స్కూలు, ఇంటర్, డిగ్రీ పూర్తి చేస్తూ అండ్ అలాగే స్పెషల్గా కంప్యూటర్ కోర్స్ చేయడానికి అండ్ అలాగే జాబ్ చేయడానికి కూడా ట్రైనింగ్కి వెళ్ళబోతున్నాడు. అండ్ ఆ ట్రైనింగ్ తర్వాత ఒక మంచి జాబ్ రావాలని తనలాగే తన తమ్ముళ్ళు ఇద్దరిని చాలా బాగా చూసుకుంటూ ఆ కుటుంబానికి 2 పూట్ల అన్నం అందించాలని వల్లి గారిని కోరుకుందాం. అండ్ అలాగే ఆయన ఎక్కడ అడుగు పెట్టినా సక్సెస్ఫుల్ గా ఇప్పటివరకు అయినట్టే అన్ని సక్సెస్ఫుల్ గా పూర్తవ్వాలని అండ్ ఇలాగే ఎల్లప్పుడూ ఆయనకి ఏదో ఒక విధంగా ఒక సహాయం అందుతూ ఉండాలి, సహకారం అందుతూ ఉండాలని మనం అంతా కోరుకుందాం. అండ్ ఇది దీంతో పాటు ఇంకా ఇంట్లో చాలా అవసరాలు ఉంటాయి అండ్ ఎంతమంది ఉంటున్నారు ఆ ఇంట్లో. సో టీవీ చూసిన ప్రేక్షకులు హెల్ప్ లైన్ నెంబర్స్ ద్వారా అండ్ అలాగే ఇక్కడ లైవ్ లో వీక్షించడానికి మీరందరూ ముందుకు వచ్చారు. సో మీ వంతు కూడా ఏదైనా సహాయం ఆ కుటుంబానికి చేద్దాం అనుకుంటే తప్పకుండా స్టేజ్ మీదకి రావచ్చు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఒక పాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.